నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సనపల సీనియర్ న్యాయవాది. డెత్ వర్సెస్ సివిల్ డెత్. మిత్రులారా, డెత్ వర్సెస్ సివిల్ డెత్ అంటే ఏమిటి? వీటి మధ్య తేడా ఏంటి? డెత్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్య పాలు అయ్యి అకస్మాత్తుగా చచ్చిపోయిన, వయసు రీత్యా చనిపోయిన, వృద్ధాప్యంతో మరణిస్తే దానిని మనము డెత్ అని పిలుస్తాం. అలా మరణించిన సందర్భంలో అతనికి సంబంధించిన ఒక డెత్ సర్టిఫికెట్ మనం ప్రభుత్వ అధికారుల నుండి పొందుతాం. అతని పేరు మీద ఏమైనా ఆస్తులు ఉంటే ఆ ఆస్తులకి చట్టబద్ధంగా హిందువులైతే హిందూ సక్సెషన్ యాక్ట్, క్రిస్టియన్ అయితే ఇండియన్ సక్సెషన్ యాక్ట్, ముస్లిం అయితే ముస్లిం లా ప్రకారంగా ఆ ఆస్తులు ఎవరికి దక్కాలో, ఏ నిష్పత్తిలో దక్కాలో ఆ నిష్పత్తుల ప్రకారం ఆ తర్వాత లీగలైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్రమిస్తాయి. ఇది చట్ట ప్రకారంగా జరిగే ఒక చర్య. మరి సివిల్ డెత్ అంటే ఏంటి? సివిల్ డెత్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి కనిపించకుండా వెళ్ళిపోతే, దాదాపుగా 7 సంవత్సరాలు కనిపించకుండా వెళ్ళిపోతే మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసినప్పటి నుంచి 7 సంవత్సరాల లోపల తిరిగి అతను రాకపోతే చట్టబద్ధంగా అతను మరణించినట్లుగా భావిస్తూ న్యాయస్థానంలో సివిల్ డెత్కి సంబంధించిన ఆర్డర్ను పొందాలని, అలా సివిల్ ఆర్డర్ పొందిన తర్వాత అతని పేరు మీద ఏవైనా ఆస్తులు ఉంటే ఆస్తులు చట్టబద్ధంగా మార్పు చేసుకునే వెసులుబాటు లీగల్ ఎయిర్స్కి ఉంటుంది. సివిల్ డెత్ అనేది ఎప్పటి నుండి అంటే 7 years, అంటే ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుండి. గుర్తుపెట్టుకోండి, డెత్కి సివిల్ డెత్కి ఉన్న తేడా 7 సంవత్సరాలు. మనం ఎఫ్ఐఆర్ నమోదైన దగ్గర నుంచి